తాడేపల్లి ప్యాలెస్ దాకా వెళ్ళిందా, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. అండ్ నిన్న ఇప్పుడు ఈడీ కూడా మరొక కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ లిక్కర్ స్కామ్లో, అది కూడా జాతీయ స్థాయిలో అతిపెద్ద స్కామ్ కదా, సో దాంట్లో విజయసాయిరెడ్డి హాజరయ్యారు, తర్వాత మిథున్ రెడ్డి హాజరయ్యి వీళ్ళకి 3 ముక్కలు రెగ్యులర్గా ఉంటాయి. నాకు తెలియదు, సంబంధం లేదు, ఇది కక్షపూరిత కేసు. ఎట్లా అంటారు భాను గారు? ఇప్పుడు స్టేట్ సిట్ వేసినప్పుడు అదే అన్నారు, ఇప్పుడు మరి ఈడీ మనీ లాండరింగ్ గురించి అడుగుతోంది. ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటారు దీన్ని. అంటే ముందు జాగ్రత్తలతో ఏ విధంగా తప్పించుకోవాలో ఆ విధంగా తప్పు చేశారు వీళ్ళంతా. ప్లస్ ఇంతకుముందు మీరు చెప్పినట్టు సుబ్బారెడ్డి గారు నేను నిప్పు నేను ఉప్పు అంటున్నారు కదా. సుబ్బారెడ్డి గారు మీరు టీటీడీ చైర్మన్ ఉన్నప్పుడు ఎందుకు ఈ గీ కొనుగోలులో మాడిఫికేషన్స్ ఎందుకు తీసుకుని వచ్చారు? సూటి ప్రశ్న ఒక వెంకటేశ్వర భక్తుడిగా దీనికి సమానం చెప్పండి. బోర్డులో రెజల్యూషన్స్ లో మీరు మాడిఫికేషన్స్ గతంలో ఉన్నటువంటి గీ ప్రొక్యూర్మెంట్ ఉన్నటువంటి టెండర్ డాక్యుమెంట్స్ లో ఎందుకు మాడిఫికేషన్స్ తీసుకొని వచ్చారు? అదొకటి చాలన్న, మొత్తం దొరికిపోతారు వీళ్ళు. మీరు అన్నారు కదా ఇప్పుడు సుప్రీంకోర్టు ఖచ్చితంగా విద్యాసాగర్ గారు చెప్పినట్టు ఇది ఫైనల్ ఛార్జ్ షీట్ అయినప్పటికీ సుప్రీంకోర్టు దాంట్లో ఉన్నటువంటి అనుమానాలు వాళ్ళు ఆయన ఇంకోటి 2014 నుంచి విచారణ చేయండి అని కూడా అన్నాడు. 2014లో పోర్టు కార్మికులు కంప్లైంట్ చేయలేదు సుబ్బారెడ్డి గారు. 2014లో పోర్టు కార్మికులు అక్కడ ఉన్నటువంటి ప్రసాదంలో వాడే నెయ్యి మీద కంప్లైంట్ చేయలేదు. మీ మారే కకృతి పడే మనుషులు కాదు మేము, మీ మార్గ కకృతి పడే మనుషులు కాదు ఎన్డీఏ కూటమి. ఎందుకంటే 2014లో మాది కూడా ఉంది, మాది కూడా బాధ్యత. మీరే ఉన్నారు, అందుకే అన్నాడు 2014 నుంచి చేయండి అని. కాబట్టి వీళ్ళంతా పాపాల భైరవులు వీళ్ళు. మొత్తం వీళ్ళందరి జాతకాలు బయట వస్తుంది, ఎవరు తప్పించుకునే అవకాశమే లేదు. ఇంకా మీరు చెప్పినట్టు ఈ కల్తీ మధ్యానికి వస్తే కల్తీ వ్యక్తులకి కల్తీ బుద్ధులు కాకుండా ఇంకేముంటాయి దిశాన చెప్పండి? కల్తీ వ్యక్తులకి కల్తీ బుద్ధులు కాకుండా ఏ విధంగా ఉంటుంది? ఈ రోజు నిన్న కల్తీ మద్యం కేసులో బెయిల్ వచ్చింది జోగి రమేష్ కి, ఆయన బ్రదర్ కి. బయటకు వచ్చి ఒక విజయం సాధించినట్టు చూసారా, మేము చెప్పాం ఏది ఎన్నాళ్ళు జైల్లో ఉండి బెయిల్ మీద బయటకు వచ్చి ఏం లేదు ఈ కేసు అంటాడు ఆయన. ఇదేమో లిక్కర్ స్కాము. యథా రాధా తదా ప్రజ. వాళ్ళ నాయకుడు ఎక్కడి నుంచి వచ్చాడు? 14 నెలలు ఆయన ఉన్నాడు. ఆయన కూడా బయట వచ్చి ఈరోజు నీతులు మాట్లాడుతున్నాడు కదా. వీళ్ళంతా మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్టుంది. ఈ కల్తీ వాళ్ళంతా మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్టుంది. ఏందన్నా అసలు నేను ఒకటే అడుగుతున్నా వైసీపీ నాయకుల్ని, డిజిటల్ ట్రాన్సాక్షన్ బజ్జీ బోండా అన్ని ఈరోజు డిజిటల్ ట్రాన్సాక్షన్ జరుగుతా ఉంటే దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఎందుకు క్యాష్ ట్రాన్సాక్షన్ చేశారు మీరు? అంటే కల్తీ మద్యం ఎందుకు చెప్తున్నట్టు, ఇది కల్తీ అంటే సెకండ్స్ గానీ అదంటారన్నా, అది అప్పుడుంటే షాప్స్ లో పెట్టి తద్వారా కోట్ల రూపాయలు వీళ్ళు జోబుల్లోకి వెళ్ళింది, వీళ్ళ సంస్థల్లోకి వెళ్ళింది అని చెప్పి ఈరోజు విచారణ తొందరలో బయట వస్తుంది. అవి కూడా అంతే. అందుకని చెప్తున్నా, వీళ్ళు పూర్తిగా పారదర్శకత లేకుండా చేశారు. ఆంధ్రప్రదేశ్ మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది. నేను ఒక వీడియో ఉంటే ఒకసారి చూపించాను. జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో నేను అధికారంలోకి వస్తే ఒక్క మద్యం దుకాణాన్ని కూడా సంపూర్ణ మద్యం నిషేధం చేస్తాను, ఒక్క మద్యం దుకాణం కూడా పెట్టనని చెప్పి మద్యం ఏరులై పారించారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఏరులై పారించారు కదా. మీరే ఈరోజు మాట్లాడేది మా గురించి. కల్తీ చేసి ఈరోజు ప్రజల ఆరోగ్యాన్ని, ప్రజల ప్రాణాన్ని పణంగా పెట్టి మీరు ప్రజల రక్తాన్ని తాగినటువంటి ప్రభుత్వం మీది. మీరే మాట్లాడేది మంచిది కాదు అసలు. మొత్తం అందరూ నిన్న విజయసాయి రెడ్డి గారి ఎంక్వైరీలో కానీ, మిథున్ రెడ్డి గారి ఎంక్వైరీలో కానీ, రాబో రోజుల మిగతా వాళ్ళ ఎంక్వైరీలో కానీ ఎక్కడెక్కడ పూర్తి డేటాతో మాట్లాడుతున్నాము. నేను మళ్ళీ చెప్తున్నా, మా ప్రభుత్వం, మా ఎన్డీఏ కూటమి కక్ష సాధింపు ధోరణితో పనిచేయట్లేదు. చట్ట పరిధిలో చట్టరీత్యా. ఇందాక శ్రీరామ్ గారు ఒక ప్రశ్న లేవనెత్తారు. ఇప్పుడు ఇవి రాష్ట్ర దర్యాప్తు సంస్థల నుంచి కేంద్ర దర్యాప్తు సంస్థల చేతుల్లోకి వెళ్ళాయి. ఏది కల్తీ నెయ్యి సిబిఐ కానీ, లేకపోతే ఈడీ విచారణ కానీ ఈ లిక్కర్ స్కామ్లో. మరి కేంద్ర దర్యాప్తు సంస్థల చేతుల్లోకి వెళ్ళి విచారణ జరిగి సిట్ ఇచ్చిన ఆధారాలన్నీ ముందు పెట్టిన తర్వాత మరి ఇప్పుడైనా ఏమన్నా చర్యలు ఉంటాయా? ఖచ్చితంగా ఉంటుందనే ఆశ, నమ్మకం ఉందన్న. ఉంటుందనే. ఎందుకంటే ఇంత స్కీముల పేరుతో స్కాములు చేసిన వాళ్ళు, ధార్మిక క్షేత్రంలో దాపరికాలు, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఈ బోర్డులో ఉన్నటువంటి ఆల్టరేషన్స్ అంతా ఆ రోజు వెబ్సైట్ లో పెట్టలేదు వీళ్ళు. అన్ని దొంగ బుద్ధులే. జీవోలు దాచారు, ధార్మిక క్షేత్రంలో తీసుకుంటే నిర్ణయాలు దాచారు. అంతా దొంగ రాజీలు. అంటే దొంగ బుద్ధి కాకపోతే ధైర్యం. ఇప్పుడు మేము చేసినట్టు ప్రతి తీర్మానం వెబ్సైట్ లో పెడుతున్నామన్నా. గవర్నమెంట్ చేసే రిలీజ్ చేసే ప్రతి జీవో వెబ్సైట్ లో ఉంది, చూసుకోమని చెప్పండి వాళ్ళని. వాళ్ళ మార్గం మేము ఎక్కడ దాచలేదు. పారదర్శకత పనిచేస్తుంటే ప్రభుత్వం మాది, వాళ్ళు కక్ష సాధింపు ద్వారా పనిచేసిన ప్రభుత్వం వారిది. కాబట్టి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పి ఫ్యాన్ రెక్కలు ఇచ్చేశారు. అది ఇంకా తిరిగే ప్రసక్తి కూడా. కాబట్టి అయిపోయింది, వైసీపీ కథ అయిపోయింది. ఇంకా
జైలుపోయే కథ మొదలైంది వాళ్ళకి. ఎవరు మీరేమో జైలు అంటారు, ఆయనేమో ఇదిగో నేను జనాల్లోకి వస్తున్నా, మమేకం అవుతున్నా, ఇప్పుడు కూటమికి ఎందుకు వేసామో అని జనాలు బాధపడుతున్నారు, నా కోసం అన్నా అని ఆర్తనాదాలు చేస్తున్నారు అంటున్నాడు ఆయన. ఏది పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడుచుకునేదా? మొన్న ఆయన ఎవరో సంక్రాంతికి డాన్స్ వేస్తున్నాడు, అలా డాన్స్ వేసుకునేదాన్ని పనికొస్తారు వీళ్ళు అంతే. మొన్న ఎవరో మంచి బాగా డాన్స్ చేస్తారు, చాలా బాగా చేస్తారు, ఆయన పర్ఫార్మెన్స్ కూడా బాగుంది, అట్లా డాన్స్ వేసుకునేదాన్ని ప్రజలు పని. ఏదో ఎంటర్టైన్ చేశాడు కానివ్వండి. అవును, నేను పండక్కి డాన్స్ అదే చెప్తున్నా, బాగా నేను పాజిటివ్ గానే చెప్తున్నా, బాగా డాన్స్ చేశాడు, అభినందిస్తున్నా. అలా డాన్స్ వేసుకునే దానికి ప్రజల్లో పోయి కామెడీ షోలకి అట్లా మమేకం అయిపోమంటారు ఆ ప్రయాణంలో. అట్లా పాదయాత్రల పేరుతో తీర్థయాత్రలు చేసుకునే వాళ్ళు, పాదయాత్రల పేరుతో తీర్థయాత్రలు చేసుకుని అది కూడా చేయరుగా. సంతోషం, ఆరోగ్యం బాగుంటుంది పాదయాత్ర చేస్తే. తప్ప మీరు చేసే పాదయాత్ర వల్ల ప్రజలు ఎవరు మిమ్మల్ని నమ్మే ప్రసక్తి లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోండి, పాదాల మీద నడిచే యాత్ర ఎంత చేసినా ఉపయోగం లేదంటారు. ఇంకా ఖచ్చితంగా పాదాల మీద చేసే యాత్ర అయినా సరే, తలకిందులు చేసే యాత్ర అయినా సరే, వాళ్ళకి ఏముండదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమి మీద పూల వర్షం కురిపించారు, బ్రహ్మరథం పాడుతున్నారు. వారి విశ్వాసాన్ని మేము పోగొట్టకుండా, వారి ఇష్టాల్ని, వారి కష్టాన్ని తెలుసుకొని పనిచేసినటువంటి ప్రభుత్వం మా ఎన్డీఏ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ని వికసిత ఆంధ్రప్రదేశ్ గా, భారతదేశాన్ని వికసిత భారత్గా తీర్చిదిద్దాలని చెప్పే దృఢ సంకల్పంతో ముందుకు పోతున్న ప్రభుత్వం. కాబట్టి వీరు ఎన్ని మాటన్నా ప్రజలైతే వీరిని స్వీకరించే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా రాబో రోజుల్లో వీళ్ళు పాదయాత్రలో ప్రజలు తిరుక్కునే రోజు దగ్గరలో ఉంది. చూడండి, వీరు పాదయాత్రకు వచ్చినప్పుడు ప్రజలు తిరిగి ప్రశ్నించే రోజు దగ్గరలోనే ఉంది, అది చూడబోతారు మీరంతా. శ్రీరామ్ గారు, ఇప్పుడు ఈడీ దర్యాప్తు మనీ లాండరింగ్ ఇన్వాల్వ్మెంట్ గురించి ఏమడిగిన ఆయన